అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే మా చిన్నోడిది 10th మంత్ బేబీ ఫోటోషూట్ అనమాట. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదామా? వచ్చేసేయండి. ఈ టాయ్స్ అన్నీ ఉన్నాయి కదా, దీంతో మనం డెకోర్ చేయాలి. 10th మంత్ అని పెట్టి అన్నీ పెట్టేసేయాలి. చూపిస్తాను మీకు. ఇవి మావి స్పెక్స్ బాక్సెస్, దీంతో కూడా ఆడుకుంటాడు వాడు. సో అందుకే మేము చేసేసినాం. అవి కాదులేండి, ఈ టాయ్స్ ఎట్లా పెట్టాలో అర్థం అవుతలేదు. 10 నెంబర్ అని పెట్టాలి. 10th మంత్ కంప్లీట్ కదా, సో 10th మంత్ అని పెట్టాలి. ఎలా పెట్టాలో చూడాలి. ఎన్ని బాక్సెస్ ఉన్నాయో స్పెక్స్ బాక్సెస్ చూడండి. 3 బాక్సెస్. మా ఇంట్లో అందరికి స్పెట్స్ ఆల్మోస్ట్, మా అత్తకు తప్ప. మా అత్తకు కూడా ఉంటుండే అప్పుడు, ఇప్పుడు లేవు. నాకు మా హస్బెండ్కి ఉన్నాయి కానీ అప్పుడప్పుడు పెట్టుకుంటాడు. మా మరిదికి ఉన్నాయి, మా మామయ్యకి, నాకు. ఈ ముగ్గురం అయితే డైలీ పెట్టుకుంటాం. సో ఈ టాయ్స్ తోటి ఇప్పుడు 10 నెంబర్ అని పెట్టేసాలి. ఇంకున్నాయి ఈ టాయ్స్ చాలా, వెతకాలి. అవి ఇవన్నీ వెతకంగా ఇక్కడ కూడా ఇక దొరుకుతున్నాయి చూడండి. ఇక టాయ్స్ గల్లగజ్జ సంథింగ్ ఉంటాయి కదా, ఇవన్నీ లేచేస్తున్నా. ఫస్ట్ మనం బెడ్ అంతా నీట్గా వేసేసుకోవాలి. మనం చేసేది ఈ బెడ్ మీద, ఎందుకంటే మనకు ప్లెయిన్ ఉండాలి కదా. సో మాది ఇది బెడ్షీట్ అనేది, బెడ్షీట్ కాదు ఇది, మ్యాట్రెస్ వేసాలి మనం డెకరేషన్. సో మొత్తానికి ఏదో తీసేసిన బెడ్షీట్ మొత్తం నీట్గా చేసేద్దాం. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఇంకా టాయ్స్ కూడా బయటపడ్డాయి, ఇంకా కొన్ని టాయ్స్. ఇది మా ఓన్ నెట్, మస్కిటో నెట్, ఇక్కడ వేసేద్దాం. ఇది మా ఓన్ది టెడ్డీ బేర్. మా ఇల్లు మొత్తం టాయ్సే ఉంటాయి. ఇంట్లో మొత్తం ఎక్కడ చూసినా టాయ్సే కనిపిస్తాయి మా ఓడివి. అసలు మనం ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం ఈ టాయ్స్ తోటి. అసలు నేను ఫ్యాన్ కూడా వేసుకోలేదు చూడండి గాయస్, అంటే వాయిస్ వినిపించదని చెప్పేసి డిస్టర్బెన్స్ అవుతుంది కదా వీడియోలో. సో అందుకే నేను ఫ్యాన్ కూడా వేసుకోకుండా వీడియో చేస్తున్నా. స్వెట్ వచ్చేస్తుంది నాకు ఒక పక్క. పుట్టిన కూడా మా ఊరిలో ఏది ఇచ్చినా అన్ని కింద వేసేస్తూనే ఉంటాడు. టాయ్స్ కూడా ఉన్నాయి, తీసుకొస్తా. మొత్తం ఇల్లు మొత్తం టాయ్సే, అసలు ఏడ వేసిన టాయ్సే ఉంటాయి. ఇంకా ఉన్నాయి, వెతకాలి అవి. ఇగో ఇక్కడ ఒక టాయ్. ఫస్ట్ అయితే వేసేసేద్దాం. ఇన్నిటితో ఏం డెకోర్ చేయాలో అసలు అర్థం కావట్లే. డాన్సింగ్ ట్రిక్. దీన్ని అయితే లాస్ట్కి ఇట్లా పట్టుకొని ఇట్లా కొడతాడు కింద వేసి, మొత్తం ఖరాబ్ చేసేసిండు. అస్సలు ఉంచాడు. అన్నీ చెప్తున్నా కానీ డెకరేషన్ ఎట్లా చేస్తే కూడా చెప్తాను కదా. సారీ ఎలా చేస్తానో చూసేయండి. లెట్స్ స్టార్ట్. ఎట్లా పెట్టిస్తే హెడ్ ప్రొటెక్షన్ క్యాప్. ఇది మా చిన్నోడి అసలు కొన్నది కానీ ఒక 2 టైమ్స్ పెట్టుకున్నట్టుండు. అప్పటి నుంచి టెడ్డీ బేర్స్కి పెట్టున్నాం మేము. ఇది కోసం ఉన్నట్టు అయిపోయింది. దీన్ని పెట్టేసాం. ఓకేనా, ఇది సెట్ చేసినాం. ఇది బ్యాండ్, ఇది ఇక్కడ హ్యాపీ బర్త్డే అంటాం. ఆల్రెడీ చిన్న బర్త్డే అయిపోయినట్టు. సో నెక్స్ట్ వీటితో ఏమైనా చేద్దాము, వీటితో ఏమైనా చేద్దాము. మా ఓన్ వెహికల్స్ అనమాట. ఇది బైక్, అది జీప్ అనుకుంటా, ఇది మిలిటరీ వ్యాన్ ఏదో సంథింగ్ అంటారు కదా, అది ఇట్లా సెట్ చేసాము. ఈ టాయ్స్ దీని పైన ఇట్లా పెడదాం అనుకుంటున్నా. అంటారు ఇట్లా వచ్చేసి ఇది డైనోసార్. ఇట్లా లైట్స్ కూడా వస్తాయి దీనికి. సారీ, ఇట్లా ఇది ఇక్కడ పెట్టేసేద్దాం. ఇదేమో బైక్, ఇది కార్నర్కి వేసేసి, ఇది కొంచెం మిడిల్కి వేసేసి సెట్. ఇంకొకటి ఉండే కదా, దీని హ్యాండ్ పోయింది, మా వాడు తీసేసిండు. సారీ కాదు, దీని ఇయర్ పోయింది, మా వాడు తీసేసిండు. ఓకేనా, ఇలా అయితే సెట్ చేసా. నెక్స్ట్ ఈ టాయ్ స్టోరీ. ఈ
టాయ్స్ తోటి చేయాలి మనం. ఇట్లా సైడ్ ఇట్లా పెట్టేసి అలా అని చూస్తున్నాం. ఓకే ఇది ట్రై. ఈ టాయ్ అయితే మా డాడీ వాళ్ళు ఇచ్చారు, బాగుంటుంది. ఇది ఏం మాట్లాడుతుంది, కాకపోతే ఇవి సెల్స్ వీక్ అయిపోయినాయి అనమాట. మా వాడు అయితే చెప్పేసి ఇట్లా కొడతా ఉంటాడు కింద, అందుకే అయింది. ఇది కూడా డాన్సింగ్ ట్రీ, లాస్ట్ ఇట్లా పట్టుకొని తిని ఇట్లా కొడుతుంటాడు, అందుకే ఇట్లా అయిపోయింది, బాగా లూజ్ అయిపోయింది. ఇగో దీని లోపల నుంచి బొక్కలు కూడా బయటకు వస్తున్నాయి. ఓకే ఇవన్నీ మా ఓన్ బాణం, మా చిన్న ఫోన్ వాళ్ళ అశోకకి ఇచ్చింది ఇది, అండ్ మా చిన్న ఫ్యాన్. ఇవన్నీ పడేసేద్దాం గల్లగజ్జాలు. అండ్ ఇవి నోట్లో పెట్టుకుంటారు కదా, టీత్ వచ్చేటప్పుడు వాళ్ళకు చిగుళ్ళు గట్టిగా కదా, సో అప్పుడు ఇవి ఇస్తారనమాట నిప్పల్స్ లాగా. జస్ట్ డెకోర్లా కింద అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు 10 నెంబర్ పెట్టేయాలి. మావన్ కాళ్ళు మా చిన్న ఇవి చిన్న కార్డ్స్ వాళ్ళ డాడీ బుక్ చేసిండు, ఆఫర్ అంటే చాలా స్పీడ్ వెళ్తాయి. ఇక దీంతో కూడా 4 వచ్చేసినాయి. దీనికి 4 కలర్స్ ఉన్నాయి, వాయిలెట్ అండ్ రెడ్, ఆరెంజ్ అండ్ గ్రీన్. దీంతో ఇప్పుడు మనం 10 నెంబర్ పెట్టాలి. ఇటు సైడ్ పెడదామా 10 నెంబర్ అని చూస్తున్నాం, రైట్ సైడ్లో. సో మా వాళ్ళు సరిపోతుంది కదా, సో ఇక్కడ 10 నెంబర్ అని పెడదామని చూస్తున్నా. అయ్యో అబ్బు ముఖ్యం పడిపోయింది. ఓకే ఇవన్నీ తీసుకొని ఒక షిఫ్ట్ అయిదామా. ఇంకా టాయ్స్ ఉన్నాయి, ఇక్కడ బ్యాట్ ఉంది, ఇంకా చూడండి ఇంకా ఉన్నాయి, మనకి దొరకదు, వెతకాలి, వెతికితే దొరుకుతాయి. ఇప్పుడు అన్ని టాయ్స్ ఎందుకులే అనేసి నేను పెట్టలేదు. ఇలా 1 వచ్చింది, దీనికి 0 పెట్టాలి. ఇప్పుడు లాస్ట్కి ఇలా వచ్చింది అవుట్పుట్. ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను ఎప్పటి నుంచో టాయ్స్ తోటి చేద్దాం అనుకున్నా, కాకపోతే నాకు కుదరలేదు, సో ఇప్పుడు చేశాను అనమాట. మా చిన్నోని ఇక్కడ పడబెట్టాలి, మా చిన్నోని ఇక్కడ పండబెట్టాలి. వాడు కూర్చుంటాడో పడుకుంటాడో వానికి తెలియదు, ఇంకా ఇట్లా ఉంచుతాడో చూడాలి. ఇప్పుడు 1 ఇయర్ ఉంటుంది. ఓకేనా, టాయ్స్ తోటి డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా చిన్నోడు కూడా హీరో లెక్క తయారయ్యిండు. అండ్ మా చిన్నోడు ఎలా ఉండో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఇక వెల్కమ్ చేస్తున్నాం వానికి. అసలు చూసి ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో, అంటే చూసి అవన్నీ తీసేస్తాడేమో అని భయం వేసింది, కాకపోతే ఏం లేదు. మనకి వెరైటీగా అనిపించింది, ఏంది టాయ్స్ అన్నీ ఇట్లేసి అన్నీ తీసుకొచ్చిరు అనుకుండు. తర్వాత మా అత్తయ్య పడుకోబెడితే అసలు వినలేదు, అవన్నీ గుంజడానికే ట్రై చేసిండు. లాస్ట్కి ఒక గలగజ్జ అదేమో ఇస్తే అప్పుడు పట్టుకొని దాంతో ఆడుకుంటూ ఉండే. ఈసారి అయితే ఎక్కువ అల్లరి అయితే ఏం చెయ్యలేదు, లాస్ట్ టైం లాగా చాలాసేపే వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా తీసుకున్నాము. బాగానే సపోర్ట్ చేసిండు, మస్తు భయమైంది ఎట్లుంటాడో అని. ఇంకా టాయ్స్ కదా వాడివి, అట్లా అని చెప్పేసి భయమైంది అనమాట. అసలు ఎంతసేపు ఉండి వీడియోస్ అండ్ ఫొటోస్ తీయడం అయితే చాలా గ్రేట్ వాడు. లాస్ట్ మంత్ 9th మంత్ ఫోటోషూట్ అప్పుడైతే ఒక 2 minutes కూడా లేకుండే వీడియో ఉంటుంది చూడండి. చాలా అల్లరి చేసిండు. లాస్ట్లో 2 టెడ్డీ బియర్స్ సైడ్స్కి పెట్టి ఫొటోస్ తీద్దాం అనుకున్నా, ఇక అక్కడితో వాడు ఓపిక అయిపోయింది. వీళ్ళు నన్ను విడిచిపెట్టేటట్టు లేరు అని చెప్పేసి వాడంతా వాళ్ళు వెళ్ళిపోతుండు. సాంగ్ వినిపిస్తే చాలు, డ్యాన్స్ మాత్రం అస్సలు ఆపడు, డ్యాన్స్ చేస్తూనే ఉంటాడు. చూడండి ఎంత క్యూట్గా డ్యాన్స్ చేస్తాడో. ఫైనల్లీ మా చిన్నోడిది 10th మంత్ ఫోటోషూట్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకే మరి బాయ్ బాయ్.